హలో అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. ఈరోజు మనతో ప్రముఖ జ్యోతిష్యులు అవినాష్ దాస్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. కన్యా రాశి వారికి మే 15 నుంచి 31 వరకు ఎలా ఉండబోతుంది సార్? కన్యా రాశి వాళ్ళకి ఈసారి చూసుకుంటే చాలా మంచి గొప్ప సంవత్సరం అనుకోవచ్చు. ఎందుకంటే మెయిన్గా కన్యా రాశిలో జాబ్ చేసే వాళ్ళకి ఈసారి అద్భుతంగా ఉండబోతుంది. ప్రమోషన్లు రాబోతున్నాయి. అన్ని రాశుల వాళ్ళకి ప్రమోషన్లు రావు, పని చేస్తూనే పోతారు. నాకు ఎప్పుడు ప్రమోషన్ వస్తుంది అనుకుంటారు. లేకపోతే నేను ఎప్పుడు డెవలప్ అవుతాను, ఈ వ్యాపారం చేసేవాళ్ళు నేను ఎప్పుడు డెవలప్ అవుతాను, నేను నెక్స్ట్ స్టేజ్కి ఎప్పుడు వెళ్తాను అనుకుంటారు. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు ఒక ఆయన ఉన్నారు, అతను కన్యరాశి కాదు, వాళ్ళ భార్య కన్యరాశి అనుకోండి. వాళ్ళ భార్య పేరు మీద వాళ్ళ భార్య చేయిస్తే వ్యాపారం కావచ్చు, చాలా మంచిది. వాళ్ళ భార్య ఆ పేరు ఆ జాతకం వాడి ముందుకెళ్తే చాలా మంచిది. ఎందుకంటే ఈసారి వీళ్ళు ప్రమోషన్ అభివృద్ధి అనేది కన్యరాశి వాళ్ళకి ఈసారి ఉంది. విపరీతంగా కష్టపడబోతున్నారు, డే అండ్ నైట్ కష్టపడబోతున్నారు ఈసారి కన్యరాశి వాళ్ళు. వాళ్ళు లేడీస్ ఉండొచ్చు, గృహిణి ఉండొచ్చు, ఇంట్లో కష్టపడతారు, జాబ్ చేస్తూ ఉండొచ్చు, ఆఫీస్లో కష్టపడతారు, వ్యాపారాలు ఉండొచ్చు, వాళ్ళ బిజినెస్ ప్లేస్లో కష్టపడతారు. కన్యా రాశి వాళ్ళకి ఈసారి జాక్ పాట్ కొట్టారు, అద్భుతంగా ఉంది. కష్టానికి కష్టం, అదృష్టానికి అదృష్టం, పైనుంచి దేవుడు బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీకు ఈసారి. సో భయపడవలసిన అవసరం అస్సలు లేదు. కాలు మీద కాలు వేసుకొని హ్యాపీగా ఉండొచ్చు, టెన్షన్ పడొద్దు. ఎందుకంటే ఈసారి పనులన్నీ జరిగిపోతాయి. ఆందోళన పడిపోతారు ఈసారి వీళ్ళు. ఆందోళన అస్సలు పడొద్దు, కూల్, రిలాక్స్. అస్సలు దేనికి బెంగ పెట్టుకోవద్దు. బెంగ ఎక్కువ ఉంటుంది వీరికి ఈసారి, రోజు బెంగ ఉంటుంది. ఒక మనిషికి ఎప్పుడో నెలకు ఒకసారి టెన్షన్ వస్తుంది, దాన్ని వాడు ఒక వారం లోపల లేకపోతే అలా పట్టుకొని ఉండిపోతాడు. వీళ్ళు ఇలా కాదు, ఈరోజు బెంగ పడ్డారా మళ్ళీ రాత్రికి మర్చిపోయారు, మరి రేపు కొత్త బెంగ, మళ్ళీ రేపంతా. అంటే డే టు డే రొటీన్ ప్రాబ్లం వస్తుంది, రొటీన్లో ప్రాబ్లం వస్తుంది. పొద్దున్న లేచాము, ఏం వండుకోవాలి అదొక టెన్షను, మధ్యాహ్నం అయిపోయింది, సాయంత్రం అయిపోయింది, పూటకి టెన్షన్ పడతారు ఈసారి వీళ్ళు. డే టు డే రొటీన్లో చికాకు, ఇరిటేషన్ ఎక్కువ వస్తుంది ఈసారి వీళ్ళకి. ఆ ఇరిటేషన్ కంట్రోల్ చేసుకోండి, భయపడొద్దు, మీకు అద్భుతంగా ఉండబోతుంది. మీ జాబ్లో అంతా మంచి జరుగుతుంది, మీరు చేసిన పనికి పేరు వస్తుంది, ప్రమోషన్ రాబోతుంది. ఆరోగ్యం విషయంకి వస్తే వీళ్ళు ఈసారి కొంచెం వాకింగ్లు, కొంచెం ఎక్సర్సైజు, కొంచెం యోగా అవన్నీ చేయాలి, వదిలేయకూడదు శరీరాన్ని అట్లా. ఎవరైనా కానీ కన్యా రాశి వాళ్ళు ఈసారి కొంచెం వాకింగ్ చేయాలి, డే టు డే మార్నింగ్ లేచి వాకింగ్ చేయాలి. ఫుడ్ కూడా కొంచెం జాగ్రత్తగా తినండి. ఈసారి కొంచెం డిసిప్లిన్లో ఉండాలి కన్యా రాశి వాళ్ళు. ఫ్రాంక్గా చెప్తున్నారు, ఈసారి డిసిప్లిన్లో ఉండకపోతే కష్టం ఈసారి. కన్యా రాశి వాళ్ళు నేను చెప్పినట్టు ఆర్థికంగా బాగుంది, టెన్షన్ పడొద్దు. తర్వాత డిసిప్లిన్లో ఉండాలి, పంక్చువాలిటీ ఉండాలి, టైం ఫాలో అవ్వాలి. ఇంకోటి వీళ్ళు ఈసారి కన్యా రాశి వాళ్ళు గుడికి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్ ఈసారి. వీళ్ళు పీఠాలకు వెళ్ళడం, పుణ్యక్షేత్రాలకు వెళ్తే చాలా మంచిది. ఎందుకంటే ఏదైనా కన్యా రాశి వాళ్ళు పెద్ద మొక్కు పెట్టుకొని ఈసారి సంవత్సరం ఎగ్జిక్యూట్ చేస్తే అద్భుతంగా ఉంటుంది, సక్సెస్ రాబోతుంది. సో అదృష్టం మీ మీద ఉంది ఈసారి, మీ మీద అదృష్టం ఉంది కాబట్టి మీరు కంపల్సరీ గుడికి వెళ్ళాలి. కన్యా రాశి అంటే విష్ణుమూర్తి గుడికి వెళ్ళండి. తిరుపతికి వెళ్తే మంచిది. ఏదైనా పెద్ద మొక్కు, పెద్ద బిజినెస్ ఉంది, పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఉందంటే ఈసారి వీళ్ళు ఫస్ట్ తిరుపతికి వెళ్ళి దర్శనం చేయండి. లేకపోతే హిమాయత్ నగర్లో టీటీడీ టెంపుల్ ఉంది, అక్కడికి వెళ్ళండి. సో ఈసారి వీళ్ళు బ్లెస్సింగ్స్ తీసుకుని టెంపుల్లో తర్వాత పని కష్టపడడం మొదలెట్టండి, సక్సెస్ గ్యారంటీ ఈసారి వీళ్ళకి. వీళ్ళని ఎవ్వరు ఆపలేరు ఈ సంవత్సరం. నో వన్ కెన్ స్టాప్ దెమ్. బికాస్ అదృష్టం, గురువుల బ్లెస్సింగ్స్ వీళ్ళ మీద ఉంది. ప్లస్ వీళ్ళు కష్టపడబోతున్నారు. కానీ టెన్షన్ తీసుకోవద్దు, చాలా కూల్ హ్యాండిల్ చేయండి. కొంతమంది ఉంటారు, బిజినెస్ మొత్తం లాస్ అయిపోయి ఉంటుంది, జాబ్లో ప్రమోషన్ రాదు, అయినా కూల్గా ఉంటారు వాళ్ళు. వీళ్ళకి అన్నీ ఉంటాయి, సక్సెస్ ఉంటుంది, ప్రమోషన్ ఉంటుంది, కానీ వీళ్ళు కూల్గా ఉంటారంట ఈసారి. అలా ఉంది ఈసారి. సో కూల్గా ఉండాలి కన్యా రాశి వాళ్ళు, బెంగ పెట్టుకోవద్దు, హ్యాపీగా ఉండండి. ఆరోగ్యం చెప్పినట్టు పెద్ద ఈ ప్రాబ్లమ్స్ ఏమి వచ్చేవి, కానీ అవి రాకుండా ఉండాలంటే మీరు రోజు వాకింగ్ చేయాలి, అది చాలా ఇంపార్టెంట్. విష్ణుమూర్తి ఆరాధన చేయండి. వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి సార్?
పరిహారాలు మాట్లాడుకుంటే గ్రీన్ అవెంచ్యూరా మాల అని దొరుకుతుంది. ఓకే. ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను ఈసారి కొంచెం వీళ్ళకి అదృష్టం, వీళ్ళ దేవుడు బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి గ్రీన్ అవెంచ్యూరా మాల అనేది కొనుక్కోవాలి. గ్రీన్ అవెంట్యూరైన్ కూడా అంటారు దాన్ని. అది ఒక క్రిస్టల్ అది. దాంతో సంబంధించిన ఒక మాల ఉంటుంది, 1000 రూపాయలు ఎంతో ఉంటుంది. ఒరిజినల్ కొనుక్కోండి, మంచిది కొనుక్కోండి. ఈ సంవత్సరం బ్రేస్లెట్ రూపంలోనో మాల రూపంలోనే వేసుకొని ఉంటే కొంచెం మంచిది. ఎందుకంటే వీళ్ళకి కొత్త అవకాశాలు అనేది రాబోతున్నాయి, కొత్త అవకాశాలు, కొత్త మైల్ స్టోన్స్ రీచ్ అవబోతున్నారు. కాబట్టి ఆ మాల వేసుకుంటే అవకాశాలు అన్ని తొందరగా రావడం, దాంట్లో సక్సెస్ అవ్వడం, ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది. మనం ప్రతి సంవత్సరం చూస్తూ ఉంటాం, ఒక రాశి వాళ్ళే ఆ పాలిటిక్స్లో, ఆ సినిమాలో, వ్యాపారంలో ముందుకు వస్తూ ఉంటారు. ఆ రాశి ఆ సంవత్సరం. రైట్. సో ఈ రకంగా మంచి టైం ఉంది, దాన్ని వాడుకోండి. రిస్క్ తీసుకోండి ఈసారి. కొంతమంది అసలు రిస్కే తీసుకోరండి. మేము వ్యాపారంలో డబ్బులు పెట్టాము, డబ్బులు ఉంటాయి అలానే కూర్చుంటారు ఇంట్లో. వ్యాపారంలో ఇట్లా డబ్బులు వేద్దాము అని భయపడతారు. ఈసారి వేయండి. కన్యా రాశి వాళ్ళు వస్తాయి, రిటర్న్స్ వస్తాయి. ఓకే. ప్రతి సంవత్సరం రాకపోవచ్చు, ప్రతి సంవత్సరం రాశికి బాగుంటుంది. ఆ రాశి వాళ్ళు వేస్తే బాగుంటుంది. మిగతా రాశిలో వేస్తే కొంచెం 10%, 20%, వీరు వేస్తే 100కి 100% వస్తుంది. సో ఈసారి కన్యా రాశి వాళ్ళు కాలు మీద కాలేసుకోవడం కాకుండా, ఐ మీన్ టు సే ప్రాఫిట్ వచ్చిన తర్వాత తీసుకోవాలి. అది ముందైతే కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేయండి, జాబ్లో కష్టపడండి, సక్సెస్ మీ మీద ఉంది, అదృష్టం మీ మీద ఉంది. సో రిస్క్ తీసుకోండి, ప్రయత్నం మీద రోజుకో పని చేయాలి, రోజుకో అవకాశం ఎత్తుక్కోవాలి. వేరే వేరే ఆఫీసులకు వెళ్ళండి, వేరే వేరే అవకాశాల కోసం చూడండి, ఎందుకంటే కలిసి వస్తుంది ఈసారి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. శ్రీమాత్రే నమః.